ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. నల్గొండ నార్కట్పల్లి వద్ద తీవ్రంగా గాయపడినటువంటి అశోక్ సార్ ఇప్పుడు ప్రస్తుతానికి గార్డియన్ హాస్పిటల్కి చేరుకున్నారు. అయితే ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నటువంటి కొన్ని వైద్య పరీక్షలు చేసినటువంటి అనంతరం వైద్యులు కూడా దీనిపై ఒక స్పష్టత వచ్చినట్టు తెలుస్తుంది. అసలు ఏం జరిగింది, అశోక్ సార్ కండిషన్ ఎలా ఉందో ప్రస్తుతానికి డాక్టర్ మనతో ఉన్నారు. అనురాగ్ గారు, ఇప్పుడు ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి వారి పరిస్థితి ఎట్లా ఉంది? మీరు చూశారు కదా, అతను తీవ్రంగా దాడి జరిగింది అంటున్నారు. ఎట్లా ఉంది కండిషన్? అదే వాళ్ళు బలంగా వీపులో అనేది గుద్దడం జరిగింది. దానివల్ల కండ దెబ్బ బాగానే దాకినట్టున్నది. సో ఒక వారం తర్వాత కూడా మెడిసిన్స్ వాడిన తర్వాత కూడా తగ్గకపోతే దానికి ఫర్దర్గా స్కానింగ్ చేయించుకోవాల్సి వస్తుండొచ్చు. సో కండ దెబ్బ మాత్రం బాగానే దాకినట్టున్నది. మనం ఒక 1 వీక్ వరకు ఆగితే మనకి ఏంటి అనేది తెలుస్తుంది. ఓకే, బ్రేకింగ్ అంటే బాగా నొప్పి బాగా ఉంది అంటున్నారు. ఏమన్నా ఫ్రాక్చర్స్ ఇట్లా ఏం లేవు కదా? ఫ్రాక్చర్స్ అయితే ఆబ్వియస్గా ఏం లేవు, కానీ మనకి వెన్నుపూసలు ఏంది అంటే మెయిన్గా గుద్దినప్పుడు కానీ బలంగా దాకినప్పుడు కానీ డిస్క్ ప్రాబ్లం అనేది జరిగే అవకాశం ఉంటుంది. సో అది జరిగిందా లేదా చూడాలి అంటే ఒక 1 వీక్ వరకు ఆగి ఆ నొప్పి మాత్రం తగ్గకపోతే ఫర్దర్గా ఎంఆర్ఐ స్కానింగ్ లాంటివి చేయించాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు తీసుకున్నటువంటి ఇచ్చినటువంటి మెడికేషన్ అంటే పెయిన్కి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతానికి పెయిన్కి సంబంధించింది మాత్రం ఇచ్చినాము. ఒక 5 days వరకు రెస్ట్ అయితే అడ్వైజ్ చేసినాము. తర్వాత కూడా మనకి నడుస్తున్నప్పుడు కానీ ముందు కొంగినప్పుడు కానీ అలానే ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తే మాత్రం స్కానింగ్ చేయించాలి. ముందే దెబ్బలు తాకినప్పుడు అంత సివియర్గా ప్రాబ్లం ఉండకపోవచ్చు అంటున్నారు. అంటే రెండు మూడు రోజుల తర్వాతనే ఇది బయటకు వచ్చే అవకాశం ఉందంటారా? 2-3 రోజులు ఆగితే మనకి తెలుస్తుంది. ఫ్రాక్చర్స్ ఏమైనా ఉంటే అసలు నడవకపోయేది, కానీ కండ దెబ్బ అనేది మనం ముందే చెప్పలేము. అన్నెసెసరీ స్కానింగ్స్ కూడా అనేది ఎందుకు అనేది, సో వెయిట్ చేయడం బెటర్. థ్యాంక్ యూ సార్. అయితే ఇప్పటి వరకు ఇక్కడ సంఘటన జరిగిన తీరును కూడా ఒకసారి అక్కడ చెప్పారు. కాకపోతే పెయిన్ ఎక్కువగా ఉంది అంటున్నారు. కండ దెబ్బ బాగా కమిలినట్టు కొద్దిగా కనిపిస్తుంది. ఇక్కడ ఇంజెక్షన్స్ ఇచ్చారు. అలాగే ఇక్కడ పేషెంట్ కండిషన్ని కూడా దృష్టిలో పెట్టుకొని కొన్ని సజెస్ట్ చేశారు. ఎందుకంటే దెబ్బ తాకిన వెంటనే ప్రాబ్లమ్స్ అనేవి తొందరగా తెలియవు. ఒక 3-4 రోజుల తర్వాత దీనికి సంబంధించినటువంటి నొప్పులు తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. దీనికి కొన్ని నొప్పులు తగ్గడానికి కూడా మెడిసిన్ ఇచ్చారు. అయితే ముఖ్యంగా వెనక నుండి దాడి చేయడంతో స్పైనల్ కార్డ్ ఎఫెక్ట్ బాగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఫ్రాక్చర్స్ ఏం లేవు కాబట్టి తను ఇక్కడ దాకా నడుచుకుంటూ రాగలిగింది. ఒకవేళ ఫ్రాక్చర్స్ ఉండుంటే మాత్రం ఇంతకంటే ఎక్కువ సివియర్గా ఉండేది అంటున్నారు. అయితే దీనికి సంబంధించి స్పైనల్ కార్డు డిస్క్ ప్రాబ్లం ఉండేటువంటి అవకాశం ఉంటుంది. దానికి తెలవడానికి కూడా 2-3 రోజుల సమయం పట్టే అవకాశం ఉంటుంది. ముందు ఒక 5 days వరకు ఇక్కడ ఒక ప్రివెంటివ్ మెజర్స్లో భాగంగా మెడిసిన్స్ ఇచ్చారు. ఏదేమైనప్పటికీ కూడా పెద్ద ప్రమాదం అయితే తగ్గిందని అంటున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి సమస్య అంటే మరింత చెప్పుకోదగ్గ సమస్య కాదని చెప్పి డాక్టర్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి. వరంగల్ గార్డియన్ హాస్పిటల్ నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.